ఏడాదిలో ఒక్కసారి మాత్రమే కార్తీక మాసం వస్తుంది. సో ఈ కార్తీక మాసం అనేది ఈ నెల 11వ తేదీన రాబోతోంది. అంటే 24 సంవత్సరాలకు ఒకసారి సూర్యుడు కుజుడు సింహరాశిలోకి వెళ్తూ ఉన్నారు. దీని కారణంగా అయితే ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వాళ్ళకి 64 ఏళ్ల తర్వాత అఖండమైన రాజయోగం రాబోతోంది. వాటిలో మొదటగా కన్యా రాశి. ఉద్యోగస్తులకైతే పదోన్నతులు వస్తాయి. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. వివాహమైన వారికి సంతాన యోగం ఉంటుంది. ఈ రాశి వారు రాజకీయాల్లో బాగా రాణిస్తారు. మీకు తగిన కుటుంబంతో వివాహం నిశ్చయమవుతుంది. అనుకోకుండా ధనలాభం వస్తుంది. అలాగే 10 మందికి సహాయం చేసే స్థితికి చేరుకుంటారు. దీంతో పాటు ఎదుటి వారితో మాట్లాడే సమయంలో వివాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువగా మాట్లాడటానికే ప్రయత్నించండి, మౌనంగా ఉండండి. ఇక వృషభ రాశి వాళ్ళకు కూడా న్యాయ సంబంధిత విషయాల్లో కోర్టుల నుంచి తీర్పులు అనుకూలంగా వస్తాయి. ఆస్తులు మీకు బాగా కలిసి వస్తాయి. తల్లిదండ్రుల వైపు నుంచి, భార్య వైపు నుంచి ఆస్తులు వస్తాయి. అనుకోని రీతిలో ఒక రకంగా లాటరీ తగిలినట్లే చెప్పాలి. కొత్తగా ఇంటితో పాటు భూమిని కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలన్నీ ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. వచ్చిన డబ్బును పొదుపు చేయడంతో పాటు భవిష్యత్తులో రాబడి వచ్చేలా చేస్తుంది. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి పదోన్నతులు ఉంటాయి, ఇంక్రిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 రాశులకైతే 64 ఏళ్ల తర్వాత వీళ్ళకి అన్నీ కూడా కష్టాలు, నష్టాలు, పాపాలు, దోషాలు పోయి అఖండమైన ఇది వస్తుంది. మరి మీ రాశి కామెంట్ చేయండి.